ఆదివాసీల హక్కుల కోసం సంఘటితంగా పోరాడవలసిన అవసరం ఉంది అని, ఆదివాసీ ప్రజలంతా ఏకమై ఉద్యమించి కార్పొరేట్ దోపిడీ శక్తులను నిలువరించాలి అని శ్రీకాకుళం జిల్లా ఆదివాసీ వేదిక నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా నాయకులు రాపాక మాధవరావు, జడే అప్పయ్య తదితర ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఆదివాసీల కోసం చరిత్రలో తిరుగుబాట్లు, పోరాటాలు చేసి తమ విలువైన ప్రాణాలను అర్పించిన ఆదివాసీ వీరులు కొమరం భీం, రామ్జీ గోండ్, బీర్సా ముండా, సోయం గంగులు, కొర్ర మల్లయ్య, పుంజ ముత్యాలు, అల్లూరి కోరన్న, మంగన్న ఆదివాసీలతో మమేకమై వారితోనే తమ జీవితాలను త్యాగం చేసిన శ్రీకాకుళం జిల్లా పోరాట యోధులు కుమారన్న, జయక్క, సీతారాముల వంటి అమరులు అందించిన పోరాట వారసత్వం, పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఉద్యమ బాటను పట్టాలన్నారు. అధ్యయనం చేసి ఐక్యరాస ఆదివాసుల సమస్యలు అన్నీ ఒకే విధంగా ఉన్నాయని గుర్తించి ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపాలని తీర్మానించారు. ఆదివాసీ దశాబ్దాల కాలంగా ప్రకటించిన ఈ దశాబ్ద కాలంలో అన్ని దేశాలు పరస్పర సహకారము, మానవ సంబంధాలు, హక్కులు, పర్యావరణ, విద్య, ఆరోగ్యము, సంస్కృతి, సాంప్రదాయాలు, సామాజికంగా, ఆర్థికంగా రంగాల్లో ప్రగతి సాధించడానికి కృషి చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం భిన్నంగా జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలు, 5,000 తెగలు చెందిన 40 కోట్ల ఆదివాసీ జనాభా ఉన్నది. 6,700 భాషలు ఈ జనాభా మాట్లాడుతున్నారు. మన దేశంలో 700 రకాల ఆదివాసీ తెగలు, 92% వరకు అడవి ఆనుకొని అడవి ప్రాంతాన్నే నమ్ముకొని బ్రతుకుతున్న ఆదివాసులు ఉన్నారు. వీరి జీవనం చాలా దుర్భరంగా ఉంది. ఇలాంటి ఆదివాసులపై భారత రక్షణ దళాలు డ్రోన్లు దాడులు, కగారు పేరుతో అంతమొందించే చర్యలు కొనసాగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయి? దీనికి గల కారణాలు ఏమిటి? వారు జీవిస్తున్న అడవులు, భూములు, ఖనిజ సంపద కాజేయడానికి పాలకులు చర్యలు కేవలం భారత రాజ్యాంగం ఉల్లంఘించి మాత్రమే కాదు, ఇవి ఆదివాసీ సమూహాల ప్రాథమిక హక్కుల మీద, వారి గౌరవం మీద జరుగుతున్న దాడులు. మూలవాసుల గురించి ఆలోచించే పట్టించుకునే వారి ఆదివాసుల జీవితాల మీద, జీవన పరిస్థితుల మీద జరుగుతున్న ఈ దాడులు అందరూ దృష్టికి తీసుకొచ్చి దీన్ని తిరుగుబాటు చేసి ఆదివాసులు ముందుకు నిలబడి ఈ పోరాటాన్ని మరి ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ PYL జిల్లా కన్వీనర్ సంస్థ తరపుగా మరొకసారి పిలుపునిచ్చి నేను ఇక్కడితో ముగిస్తున్నాను. పోరాడదాం ఆదివాసీ హక్కులకై, పోరాడదాం 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 ఆదివాసీ హక్కులకై, పోరాడదాం 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 ఆదివాసీ హక్కులకై, పోరాడదాం పోరాడదాం కాపాడుకుందాం ఆదివాసీ భూములన్నీ, కాపాడుకుందాం ఆదివాసీ భూములన్నీ, పోరాడదాం కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా. సరే కామ్రేడ్ ఎవరు